నమస్కారం. కార్తీక పురాణం 5వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక శుద్ధ పంచమి, నాగపంచమిగా కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఎవరైతే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయటం కానీ ఆ విధికి అవకాశం లేని వాళ్ళు పంచమి నాడైనా మనము పుట్టలో పాలు పోసుకోవచ్చు, ఇంట్లోనే దేవతారాధన నిర్వహించుకోవచ్చు. సుబ్రహ్మణ్య పడగలు ఏమైనా మన దగ్గర నాగపడిగలు ఉంటే కనుక వెండివి వారికైనా పాలను సమర్పించి పంచమి నాటి సుబ్రహ్మణ్య ఆరాధనని చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేయండి. పైగా ఈ రోజున ఆదివారం కూడా అయింది. ఆదివారం సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే 5వ రోజు ఏం చెప్పబడిందో చూద్దాం. ఓ జనక రాజర్షికి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. కార్తీక మాసమందు పాపక్షయం కోసం పుణ్యాన్ని చేయాలి. పుణ్యం చేత పాపం నశించటమే కాక మన పుణ్యబలం కూడా పెరుగుతుందన్నమాట. అయితే కార్తీక మాసంలో హరిసన్నిధిలో భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు పాము కుబుసాన్ని విడిచినట్టుగా పాపాలని విడిచేస్తాడు. పాము ఏమిటి, కొంతకాలానికి కుబుసం విడిచేస్తుంది, కొత్త కుబుసం వస్తుంది, దానికి కొత్త చర్మం వస్తుంది. అట్లా పాపం తొలగిపోతుందట, తన మీద నుంచి వెళ్ళిపోతుందన్నమాట. కార్తీక మాసంలో తులసి దళములతోనూ గన్నేరు పువ్వులతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కలిసి సుఖించును. అంటే ముక్తులు 4 రకాలుగా చెప్తారండి. సాయుజ్య, సామీప్య, సాలోక్య, సారూప్య ముక్తులు. విష్ణు సాయుధ్యాన్ని పొందుతారంటే ఆయనలో కలిసిపోవటం. సారూప్యాన్ని పొందుతారంటే విష్ణువు లాంటి స్వరూపాన్ని పొంది ఆయన్ని సేవించుకుంటూ ఉంటారు. సామీప్యం అంటే విష్ణువు యొక్క సన్నిధిలో నివసించేందుకు అవకాశం లభిస్తుంది. తర్వాత సాలోక్యం, విష్ణు లోకంలో ఉండటము, ఆయనతో పాటే ఆ లోకంలోనే ఉండటము. ఇలాంటివి ముక్తులు లభిస్తాయి. విష్ణువే కాదు, శివుడికి కూడా ఇలాగే చెప్తారు ముక్తులు 4 రకాలని. అయితే ఈ 4 రకాల ముక్తుల్లో కొంతమంది గౌరీ లోకాన్ని పొందే వాళ్ళు కూడా ఉంటారు. పతివ్రతలుగా మరణించిన స్త్రీలు, పతిని అనుసరించి మరణించిన వారు, పతి కంటే ముందు అంటే పచ్చగా మరణించిన వారు, 5వ తనంతో భర్త జీవించి ఉండగానే ముందే మరణించిన వారు, వీళ్ళందరికీ గౌరీలోకాన్ని పొందుతారని, వారి వారి పుణ్యాన్ని బట్టి సామీప్యమా, సారూప్యమా, సాలోక్యమా, సాయుజ్యమా అనేది అది వారి పుణ్యాన్ని బట్టి కుదురుతుందన్నమాట. హరితో కలిసి విష్ణులోకం నందు అంటే వైకుంఠం నందు నివసించగలరు. కార్తీక మాసమందు భగవద్గీతలోని 10, 11 విభూతి యోగము, తర్వాత విశ్వరూప యోగము సందర్శనము, వాటిని కూడా విశ్వరూప యోగాన్ని కూడా ఈ రెండింటినీ గనక ఈ 2 అధ్యాయాలని పారాయణ చేస్తే విష్ణు లోకానికే అధిపతి అవుతారు. అంటే ఒక అధికారి అవుతాడట విష్ణులోకంలో. కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకములు కానీ శ్లోక పాదమును కానీ పురాణాన్ని కానీ చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు కర్మబంధ వినిర్ముక్తులు అవుతారు. కార్తీక మాసమందు శుక్లపక్షంలో వనభోజనం చేసేవారు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు. కార్తీకంలో వనభోజనాన్ని విశేషంగా చెప్తారు. ఉసిరిక చెట్లు ఉన్నటువంటి వనభోజనం, ఆ వనంలో భోజనం చేయటము, ఆ ఉసిరిక చెట్టు కింద సాలగ్రామారాధన చేయటము, ఆ చెట్ల నడుమ అక్కడే వంటకేసుకుని అక్కడే ఆరాధన చేసుకుని అక్కడే బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి కలిసి సహపంక్తిన భోజనం చేసిన వాడికి కూడా ఏమేమిటి అన్ని పాపాలు, సమస్త పాపాలు నశిస్తాయట. జపకాలమందు అంటే మిగిలిన కాలాలు, జపకాలము, హోమకాలము, పూజాకాలము, భోజన కాలము, తర్పణ కాలము, ఈ కాలాల్లో ఈ రకరకాల సంభాషణలు ఏమైనా వింటాం కదా. అలాంటప్పుడు మనం ఎప్పుడు వినకూడని మాటలు, చెడ్డ మాటలు, దూషణ, ఎవరినైనా తిరస్కరించటము, అలాంటివి వింటే గనక మనం మామూలు రోజుల్లో మనం అలాంటివి చేసినప్పుడు ఆ పాపం అంతా ఈ వనభోజనం వల్ల పోతుందట. ఎక్కడో గుళ్ళో పూజ చేసుకుంటూ ఉంటాము, మనం అర్చన చేయించుకుంటాము, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు కొంచెం కొట్లాడుకుంటారు, అడ్డం వచ్చారనో, లేకపోతే కనపడినివ్వట్లేదనో, క్యూ బ్రేక్ చేశారనో, లేదా వాళ్ళని ఎవరినో ముందుకు పంపేశారనో దూషణలకు దిగుతారు. దేవాలయంలో అయినా సరే మనం అలాంటివి చెవిన పడ్డప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన పాపం కలుగుతుంది. అది ఇప్పుడు పోతుందట. పాపాత్ముల యొక్క దుర్మార్గులైన వాళ్ళ భాష, వినకూడని మాటలు, చెడ్డ మాటలు, దూషణ అంటే స్వమాతృ దూషణ, అలాంటివి ఏమైనా వింటే కలిగే పాపం దీనివల్ల పోతుంది. ఈ వనభోజనాన్ని ఎలా చేయాలో చెప్తాను వినమని వశిష్ఠుల వారే స్వయంగా చెప్తారు. మనం చెప్పుకునే మాటలే కాకుండా పురాణంలో ఏం చెప్పారో విందాం చూడండి. అనేక జాతి వృక్షాలతో కూడిన వనమందు ఆమలక వృక్షము అంటే ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతాదులతోటి పూజించి శక్తి కొలది బ్రాహ్మణులని పూజించి వారితో కలిసి భోజనం చేయవలను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలములందు చేసినటువంటి సమస్త పాపాలు నశించి విష్ణులోకమునందు సుఖంగా ఉంటారు.
కాబట్టి కార్తీకంలో వనభోజనాన్ని తప్పక ఆచరించాలి. స్నేహితులు ఎవరైనా పిలుస్తారు కదా, మాకు అలవాట్లేదండి, అలా ఏమనక్కర్లా, శుభ్రంగా వెళ్ళి భోజనం చేస్తే మంచిది. కార్తీక మాస మాహాత్మ్యాన్ని భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడైనటువంటి ఒక యువకుడికి ఎలాంటి దుర్యోగం పోయిందో తెలుసుకోమంటున్నారు, కథ చెప్తున్నారనమాట. అయితే ఈ మునీశ్వరుని అడిగాడు ఈయన జనకుడు, ఈ బ్రాహ్మణ కుమారుడు ఎవరు, అతను ఏ విధంగా ఏ రకమైన కర్మలు చేశాడు, ఏది పోగొట్టుకున్నాడు, ఆ వృత్తాంతాన్ని వినాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఏ బ్రాహ్మణ కుమారుడు ఇట్లా పాపాన్ని పోగొట్టుకున్నాడో చెప్పమన్నారు. చెప్పంటే పూర్వమట కావేరీ తీరంగంలో ఈ వేదాంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఈయనకి ఒక కుమారుడు కలిగాడు, కానీ వాడు సదాచార ప్రవర్తకుడుగా లేడు, దురాచారుడుగా ఉన్నాడు. ఇక విసుగు పుట్టింది తండ్రికి. కొంత వయసు వచ్చాక పిల్లాడికి చెప్పేట, తండ్రి నాయన నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఈ పాపాలు పోగొట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది, చెప్తాను విను. కార్తీకంలో ప్రాతः స్నానం చేయి, పొద్దున్నే స్నానం చేయి, సాయంకాలంలో హరి సమీపంలో అంటే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దీపమాలని సమర్పించు అనేసరికల్లా అప్పుడు ఏమన్నాడు, కుర్రాడి కోపం వచ్చింది. ఏమిటిది, ఏం చెప్తున్నావు నువ్వు, నేను ఇలాంటి కార్యాలు ఎప్పటికీ చేయను అన్నాడు. నేను అవన్నీ చేయను, ఈ పొద్దున్నే స్నానం ఎవరు చేస్తారు చలి రోజుల్లో, కార్తీకం అంటే ఏమిటి చలికాలం, నీళ్ళలో ఎవరన్నా పొద్దున్నే స్నానం చేస్తారో, నేను చెయ్యను ఒకటి. రెండోది, నేను అసలు గుళ్ళోకి వెళ్ళటం లేదు, ఆ దీపాలు గీపాలు అవన్నీ ఎవరు పెడతారు, నేను ససేమిరా చేయను అన్నాడు. అనేసరికల్లా తండ్రికి పిచ్చి కోపం వచ్చింది. నువ్వు ఇవి చేసేవన్నీ చెత్త పనులు, సరైన పని చేయటం లేదు, బ్రాహ్మణుడు ఇట్లాంటి దుష్ప్రవర్తన కలిగి ఉన్నావు, కనీసం ఇదేదో ఒక క్రియ చేసుకో, ఈ పాపం పోగొట్టుకుని ఇక్కడి నుంచైనా సదాచారవంతుడిగా ప్రవర్తించమంటే నువ్వు మాట వినలేదు, ఇంత మాట అన్నావు కాబట్టి అరణ్యంలో ఎలికగా పడుండమని కుమారుణ్ణి శపించేశాడు. శపించేసరికల్లా వాడు ఏడవటం మొదలుపెట్టాడు. నేను ఎలిగ్గా పడి ఉండాలా, అంటే నా జీవితం బొరియల్లోనే ఉంటుందా, అయ్యో ఈయన మాట వింటే బాగుండేది, ఇంత పని చేశానని తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని నన్ను అడిగాడు, నన్ను రక్షించు, నువ్వు ఇంతగా శపిస్తావని నేను అనుకోవాలి, ఏదో నేను రోజు అవజ్ఞగా మాట్లాడతా, ఇవాళ కూడా అదే మాట్లాడాను, నన్ను రక్షించమనేసరికల్లా సరే తండ్రి సర్దుకున్నాడు. సర్దుకుని ఏమన్నాడు, అంత కోపం వచ్చింది కానీ మళ్ళీ చెప్పాడనమాట, నువ్వు ఎలికగా ఉన్నా కూడా కార్తీక మహాత్మ్యాన్ని నువ్వు ఏ రోజు వింటావో ఆ రోజు నీకు విముక్తి వస్తుంది అని చెప్పేసరికల్లా ఈ తండ్రి ఇలా చెప్పి ఊరుకున్నాడు. ఈ శుభ్రంగా ఇంత పొడుగున చక్కగా గుండు పిలక చక్కగా పంచగట్టుకుని లక్షణంగా ఉన్న కుమారుడు, అంటే లక్షణంగా అలంకరించుకోలే, బొట్టు గిట్టు ధరించలేదు పాపం, విభూతి పుండ్రాలు ధరించలేదు, కానీ చూడ్డానికి లక్షణంగా కనపడుతున్న కుమారుడు అమాంతము ఎలుకగా మారిపోయి ఇక ఎలా ఉన్నాడు, ఎంతో పెద్ద గజారణ్యం అనే ఒక పెద్ద అడవిలో ఫలాలతో కూడి అనేక జంతువులకి ఆధారభూతంగా ఉన్నటువంటి ఒక వృక్షకోటరం అంటే ఒక చెట్టు యొక్క తొర్ర యందు నివసించడం మొదలుపెట్టాడు. ఏలికగా మారిపోయి అడవిలో పడిపోయాడు కుర్రాడు. ఈ రాజా కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు తన శిష్యులతో సహా వచ్చి ఏ సరోవరం పక్కనైతే ఉన్న పెద్ద చెట్టులో ఈ ఎలుక రూపంలో ఉన్న బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడో ఆ నది యందు, అదొక నది యొక్క పాయ, అక్కడ స్నానం చేసి ఆ చెట్టు మొదట్లో కూర్చుని కార్తీక మహాత్మ్యాన్ని భక్తితోటి తను చెప్తూ తన శిష్యులకి వినిపిస్తున్నాడు. అయితే ఏమైంది, ఎంతలో దురాచారపరుడు, క్రూరుడు, హింసకుడు అయినటువంటి ఒక కిరాతుడు ఈ వేట నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చి ఈ బ్రాహ్మణులు ఇక్కడ కనపడుతున్న ఈ ఋషులు వాళ్ళు కనిపిస్తున్నారు, విశ్వామిత్రుడు శిష్యులు అంటే ఏదో ఋషిగణమే, కొందరు శిష్యగణ బ్రహ్మచారులు కూడా ఉన్నారు, వీళ్ళని చూసి వీళ్ళలో ఎవరో ఒకళ్ళని పట్టుకుని చంపేద్దాము అని దయాశూన్యుడై వీళ్ళకి ఇక్కడికి వచ్చాడట. అయితే ఏమైంది, దూరం నుంచి చూసినప్పుడు ఏదో బోళ్ళంతమంది మనుషులన్నీ కనిపించారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ విశ్వామిత్రుడు అప్పటికి ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. ఆయన ముఖంలోంచి వస్తున్నటువంటి ఆ వెలుగుని తేజస్సుని చూసేసరికల్లా వాడి మనసు మారిపోయిందట. ఎప్పుడు కూడా సత్పురుషుల దర్శనం, మహానుభావుల దర్శనం వల్ల ఏమవుతుంది, మనసే మారిపోతుంది. వాడు అప్పటిదాకా చాలా హింసాపరుడుగా ఉన్నాడు, ఒక మానవుడినైనా చంపి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దగ్గరికి వచ్చాడు, కానీ మహానుభావుడైనటువంటి ఎంతో తపశ్చర్య కలిగినటువంటి విశ్వామిత్రుడిని చూసేసరికల్లా అతని బుద్ధి మారిపోయింది. అందుకని మహాపురుష దర్శనము ఎప్పుడు చేయవలసిందే. వారిని చూస్తే సత్పురుష దర్శనం వల్ల మన గుణం మారుతుంది, వాడి బుద్ధి మారిపోయిందట. ఈ మారిపోయి దగ్గరికి వెళ్ళి ఈ అయ్యా ఏం చేస్తున్నారు మీరు, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అని అడిగాడు. అడిగేసరికల్లా అప్పుడు ఈ కిరాతుడి మాటలు విని విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఆహా వ్రతములు ఎంత గొప్పవి, వాటి వల్ల ఇట్లా మనుషులు మారుతారు కదా, వీడు కిరాతుడుగా ఉన్నాడు, క్రూరుడుగా కనపడుతున్నాడు, అసంస్కృత కేశపాశాలు గోళ్ళు అవి కలిగి ఉన్నాడంటే చక్కగా ఏమీ లేడు, జుట్టు గిట్టు దుబ్బు జుట్టు ఈత పొదలాగా తల,
గోళ్ళు పెరిగిపోయి కొంత మురికిగా ఏదో జంతువు యొక్క చర్మాన్ని కట్టుకుని ఉన్న వాడికి కూడా ఈ పూజాది తపశ్చర్యను చూసి వాడి గుణం మారిందని ఆయన సంతోషించి ఏం చెప్పాడంటే, నీ బుద్ధి గనక మంచిదైతే విను నాయనా, ఇది కార్తీక ధర్మం. ఈ ధర్మం మనుషులకి కీర్తినిస్తుంది. కార్తీక మాసం అందు మోహం చేతైనా కూడా స్నానదానాదికాలు చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠ లోకానికి చేరతాడు. మహాభక్తితోటి, శ్రద్ధతోటి, ఆసక్తితోటి చేసినటువంటి స్నానదానాది వ్రతాలు ఏవైనా ఆచరిస్తే కనుక వాడు జీవన్ముక్తుడవుతాడు. ఇక మా జనన మరణ భయం లేదు, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతాడు అని వేటకాడికి చెప్పాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు కిరాతుడి గురించి చెప్పిన కార్తీక ధర్మాన్ని ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఈ మూషికం అంతా విని తన మూషిక దేహాన్ని, ఆ ఎలుక దేహాన్ని విడిచేసింది. విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతం అంతా చెప్పి ఆయన ఆజ్ఞ తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడట. కిరాతుడు కూడా ఈ దేహత్యాగాన్ని అనుసరించి అదంతా చూసిన తర్వాత ఈ కార్తీక వ్రత ఫలితాన్ని తెలుసుకుని సకల ధర్మాలు విని అతడు కూడా వైకుంఠాన్ని ప్రాణత్యాగం తర్వాత వైకుంఠానికి చేరుకున్నాడు. సుగతిని కోరేవాళ్ళు కార్తీక మహాత్మ్యాన్ని వినాలి. వినినంతనే పుణ్యవంతులై పరమపదాన్ని పొందుతారు. కాబట్టి తప్పక కార్తీక వ్రతం ఆచరించదగింది. ఇది నిజము, ఇది నిజము, నాకు బ్రహ్మ చెప్పాడు. కాబట్టి ఓ రాజా, నీవు పురాణములందు మంచి బుద్ధిని ఉంచుకో. అట్లయిన ఎడల నీవు పుణ్యగతికి పోవుదు. ఈ విషయమై విచారణ పని లేదు, ఇది నిశ్చయము. పురాణాలు వింటే ఏమొస్తుంది అంటే, ఇప్పటికి కలిగితే బుద్ధి వికాసం కలుగుతుంది. బుద్ధి వికాసంతో పాటు పుణ్యబలం పెరుగుతుంది, పాపక్షయం జరుగుతుంది, కర్మక్షయం కూడా కొంత జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పురాణ శ్రవణం చేసి తీరాలి. మనకు అవకాశం ఉంది. కార్తీకంలో సొంతంగా చదువుకోగలిగారా ఓ పుస్తకం పెట్టుకుని చదువుకోవచ్చు. లేదా సోషల్ మీడియా మనకి ఇప్పుడు లభించిన అనేక రకాల వరాలతో టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా కూడా లభించింది. కాబట్టి చక్కగా 4 పూటల్లో ఏదో ఒక పూట మీకు అవకాశం ఉన్నప్పుడు కార్తీక పురాణ శ్రవణం చేసి, కార్తీక మాసంలో చేయగలిగినన్ని ధర్మకార్యాచరణలు కూడా చేసి వాటి వల్ల వచ్చే ఫలితాన్ని ప్రతివారు పొందాలని భావిస్తూ ఈ రోజున 5వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 6వ అధ్యాయంలో కలుసుకుందాము. నమస్కారం. కార్తీక పురాణం 6వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక సోమవారం కాబట్టి ఈ పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చుక్కలు చూసి శివారాధన పూర్తి చేసుకుని అవకాశం ఉంటే ఒక దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళి నేతితోటి కానీ, ఆవు నెయ్యితోటి కానీ, నూనెతోటి కానీ, తైలంతో, నువ్వుల నూనె అని చెప్పుకుందాం, ఈ రెండిట్లలో ఏదో ఒక దాంతో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేస్తే మంచిది. కార్తీక సోమవారాలైనా, అంటే 4 సోమవారాలు వస్తాయి కదా, సోమవారం నాడైనా ఉపవాసం ఉండటం మంచిది. పౌర్ణమికి ముందొచ్చే సోమవారాలు మరీ విశేషంగా చెప్తారు. ఇది మొదటి సోమవారమే కాబట్టి భక్తి శ్రద్ధలతోటి కార్తీక సోమవార వ్రతాన్ని చేసుకుందాం. అయితే ఇవాళ పారాయణలో ఏముందో చూద్దాం. వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు భక్తితో మాసమంతా హరికి కస్తూరితోనూ గంధంతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయించువాడు 10,000 అశ్వమేధయాగముల ఫలితాన్ని పొంది తుదకు పరమపదాన్ని చేరతాడు. కార్తీక మాసమందు సాయంకాలంలో హరి సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ దీపదానాన్ని ఆచరించేవాళ్ళు, అంటే దీపదానం అంటే ఎవరికైనా ఇవ్వడం అని కాదండి, దీపారాధనని చేసేవాళ్ళు కూడా విష్ణు సాయుధ్యము లేదా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సాయంకాలం దీపారాధన చాలా విశేషం, దేవాలయాల్లో ముఖ్యంగా చెప్పబడింది. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్య పిండితో కానీ గోధుమ పిండితోటి కానీ పాత్రని, అంటే దీపారాధన కుందుని చేసి గోఘృతము ఆవు నేతిని పోసి ఒత్తిని తడిపి వెలిగించి చక్కగా ఒక మంచి బ్రాహ్మణుని ఒక ఆయన్ని చూసుకుని వారిని పూజించి దానముగా ఇవ్వవలను. ఈ దీపదానము చాలా విశేషంగా చెప్తారండి. మనం ఇప్పుడు దీపదానం అంటే వెండి, ఇత్తడి, కంచు, రాగి, ఈ 4 లోహాలతో చేసినటువంటి దీపారాధన కుందిని ఇవ్వచ్చు దానంగా. వీటికి మనకి శక్తి లేకపోతే కనుక, శక్తి లేకపోవటం అనే కాదు, ఇది విశేషంగా కూడా చెప్తారు. బ్రాహ్మణులు తీసుకోవడానికి ఇష్టపడని కాలం కూడా వస్తోంది ఇప్పుడు. కానీ మనం బియ్య పిండితోటి ప్రమిదం చేసుకుంటాం కదా, కుందులు చేస్తాం. దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న జ్యోతిని
దక్షిణ తాంబూలాలతోటి ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే మంచిది. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం అయ్యగారిని ఒకసారి దీపదానం చేసుకుంటానండి మంత్రం చెప్పమంటే వారు సంకల్పం చెప్పించి మంత్రం చెప్తారు. ఈ మంత్రం చెప్పిన వారికే మనం ఇవ్వచ్చు. అయితే పిండి దీపారాధన ఇస్తున్నాం కదా, కొంచెం దక్షిణ ఇతోధికంగా వారితో ఒకసారి మాట్లాడుకుని మనం దక్షిణ తాంబూలాలు సహితంగా దీపదానం చేసుకుంటే చాలా మంచిది. లాస్ట్ ఇయర్ చేశామని ఈ ఇయర్ మానేయక్కర్లేదండి. నిరుడు చేసుకోవచ్చు, ఈ ఏడాది చేసుకోవచ్చు. అధికస్య అధికం ఫలం. కానీ జీవితానికి ఒక్కటైనా చేసుకోవాలంటారు. అందుకని ఒకవేళ కార్తీకంలో చేసే అలవాటు ఉన్నా కుదరకపోయినా కూడా మనం ఏ గృహప్రవేశమో చేసుకుంటాం కదా, అప్పుడు చక్కగా దీపదానాన్ని కూడా నిర్వహించుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. అయితే మాసమంతా చేసి అంతంలో అంటే నెల రోజులు పిండి దీపారాధన, ప్రతిరోజు దీపారాధనని దానం చేయమంటున్నారు. పురాణంలో ఇట్లా చెప్పబడింది. అంతమంది అంటే మాసం చివరికి వెళ్ళాక వెండితో పాత్రను చేయించి, బంగారంతో ఒత్తిని చేయించి, బియ్యపిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి, తర్వాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి అటు పిమ్మట తాను స్వయంగా ఈ కింది మంత్రాన్ని చెప్తూ ఆ దీపాన్ని దానం చేయాలి. మంత్రం చెప్పకుండా సంస్కృత శ్లోకం చెప్పలేదు, తెలుగులో రాశారండి. దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము కనుక నేను ఇప్పుడు దీపదానాన్ని చేస్తున్నాను. ఈ దీపదానం వల్ల నిరంతరము శాంతి కలుగుగాక. ఈ దీపదానం వల్ల లభించేది ఏంటంటే పుష్కలంగా మనశ్శాంతి లభిస్తుందండి. దీపదానమే దానికి ప్రధానమైన ఫలితం ఏం చెప్పారంటే మనశ్శాంతి, చిత్తశాంతి కోసం ఇట్లా చేయాలి. ఏవో రకరకాల బాధలు పడుతూ ఉంటాం, ఎప్పటికీ మనకి ప్రశాంతత లభించదు. అలాంటి వారు దీపదానం చేస్తే అది లభిస్తుందట. మంత్రం చెప్పుకుని, ఈ మంత్రార్థం ఉన్న మంత్రాన్ని చెప్పుకుని ఆయన మన అయ్యగారు కూడా చెప్తారు మనకి, చెప్పించుకుని ఈ దీపాన్ని దానం చేసుకోవాలి. ఈ విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో చేస్తే కనుక అనంతమైన ఫలితాన్ని పొందుతారట. ఈ దీపదాత ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి విద్య లభిస్తుంది. దీపదాతకి శ్రవణ ఫలితాన్ని కూడా, ఏదైనా శాస్త్రం ఎవరైనా చదువుతుంటే వింటే ఏ ఫలితం లభిస్తుందో దీపదానం చేసుకున్న వాడికి అది లభిస్తుందట. తర్వాత ఆయుష్ని పొందుతారు, స్వర్గాన్ని కూడా పొందుతారు. ఈ కార్తీక దీపదానం వల్ల మనోవాకాయములతోటి చేయబడిన జ్ఞాన అజ్ఞాన కృత పాపాలు కూడా నశిస్తాయి. ఒకటి మనశ్శాంతి లభించటమే కాకుండా తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా శమిస్తాయి. కాబట్టి దీపదానం చేసుకోమని చెప్తున్నారు. ఈ విషయంలో పురాతనమైన ఒక గాథని చెప్తున్నారు. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో సుతబంధు విహీన అంటే పిల్ల జల్లా లేరు, బంధువులు కూడా పెద్దగా లేరు, ఒక స్త్రీ ఉండేదట. ఆవిడ ఏం చేసింది, నిత్యము ఆవిడ భిక్షకి వెళ్ళి ఆ భిక్షాన్నాన్ని భుజించేది. ఎప్పుడు దూషితాన్నమే, అంటే రకరకాల చేతులతోటి పెట్టబడింది కదా, ఆ అన్నాన్నే తినేది. పరిశుద్ధమైన అన్నం వండుకుని తినే పని ఎప్పుడూ చేయలేదు. సద్దన్నం తినేది, ఇవాళది రేపటికి ఎల్లుండికి అట్లా తినేదన్నమాట. అన్నం నిలవబెట్టుకుని సద్దన్నం తినేది. నిత్యము ధనం పుచ్చుకుని పరులకు వంట, కుట్టు పని, నూరటము మొదలైన పనులు చేసేది. ఎవరికైనా సహాయం చేయటానికి వెళ్ళేదే, పక్కింటి వాళ్ళు మా ఇంట్లో పూజ ఉందిరా, మా ఇంట్లో పని ఉందిరా, చుట్టాలు వస్తున్నారు రా సహాయానికంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా దంచటము, ఏదైనా కడగటము, తర్వాత వంట చేయటము, అలాంటి సహాయాలు చేసేది. సహాయం అంటే వెళ్ళి డబ్బులు తీసుకునేది, అంటే కూలికి వెళ్ళేది ఆవిడ. అమ్మకము కొనటము కూడా చేసేది. ఏం చేసేది, అన్నం, ఎవరైనా మా ఇంట్లో చాలా అన్నం ఉందంటే వాళ్ళకు పావలా ఇచ్చి అన్నం తెచ్చుకునేది. దాన్ని 2 రూపాయలకి అమ్ముకునేది. అన్నం అమ్మటం కూడా దోషమే. అయితే ఇలాగా తినక సద్దన్నం తిని రకరకాల పనులు చేసి వీలైనప్పుడు అన్నాన్ని కూడా అమ్మి బాగా ద్రవ్యాన్ని సంపాదించింది. అయితే ఈవిడ ఏనాడు విష్ణుపాదారవింద ధ్యానం లేదు, భగవద్ధ్యానం అసలు లేనే లేదు, ఏ హరికథలు వినలేదు, ఏ పుణ్యతీర్థాలకి పోలేదు, ఓ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న బాపత కూడా కాదు. ఈ అనేక రకాల చిన్న పొన్న పనులు, వ్యాపారాలు, వాటితోటి అంటే అమ్మకమే ఏదైనా సరే, దాంతో చాలా ద్రవ్యమే సంపాదించింది. పోనీ సంపాదించిన ద్రవ్యాన్ని చక్కగా ఇవాళ మంచి బియ్యం తెచ్చుకుందాం, ఓ పాలు తెచ్చుకుందాం, పెరుగు తోడు పెట్టుకుందాం, వండుకుని తిందాం, అలాంటివి ఏనాడు చేయలే. వండి ఎవరికైనా ఉచితంగా పెట్టడం కూడా చేసేది కాదట. ఇట్లా అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్నటువంటి ఆమె ఇంటికి దైవవశాత్తు ఒక ఆయన శ్రీరంగానికి వెళ్తూ ఆ దారిలో వీళ్ళింటికి వచ్చాడట. ఈవిడ వాకిట్లో కూర్చున్నాడు. కూర్చున్నాక ఇలా ఆవిడ పరిస్థితి అంతా చూశాక ఆయనకు అనిపించింది, అయ్యో ఈ పాపం అనవసరం వృధాగా ఈవిడ నరకానికి పోతుంది, వీళ్ళ వాకిట్లో కూర్చున్నాం, ఈమెకి ఏదైనా మంచి మాట చెప్దామనిపించి
ఆమెను కేకేశాడు. మూఢురాలివా నువ్వు, ఇప్పుడు నేను చెప్పే మాటలు సరిగ్గా విని ఆలోచించు. అసలు ఈ దేహమే సుఖదుఖాలతో కూడింది. చర్మము మాంసము ఎముకలతో కూడింది. ఇది దుఃఖాలకి నిలయం. భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అనేటువంటి పంచభూతాలతోటి ఇది నిర్మించబడింది. దేహము నశించగానే పంచభూతాలు ఈ గృహోపరి భాగంలో పండిన వర్ష బిందువులాగా వేరువేరుగా పోతాయి. మన ఇంటి పైనెత్తి మీద వాన పడింది అనుకోండి, పడిన బిందువు పడినట్టు దాని దారిన దేవర దారిన అది పోతూ ఉంటాయి. అట్లాగే మరణించిన తర్వాత ఈ పంచభూతాలు మానవ శరీరం నుంచి విడిపడి వెళ్ళిపోతాయి. వాటితో నిర్మింపబడిన శరీరం కాబట్టి దేనికి దానికే పోతుంది. ఈ దేహము నీటి మీద నురుగులాగా నశించిపోతుంది. ఇది నిత్యం కాదు. ఇలాంటి దేహాన్ని నిత్యమని నమ్ముతున్నావు. ఇది అగ్నిలో పడిన మిడతలాగా నశిస్తుంది కాబట్టి మోహాన్ని విడిచిపెట్టు. అంటే మనకు ఒక ప్రశ్న వస్తుందండి. అంటే ఏమిటి, వ్యాపారం చేయొద్దా, డబ్బు దాచుకోవద్దా, భవిష్యత్తుకి డబ్బులు కావాలి కదా అనిపిస్తుంది. వ్యాపారం చెయ్యొచ్చు, డబ్బులు దాచిపెట్టచ్చు, సద్దన్నం ఆరోగ్యమే తినచ్చు, రకరకాల వ్యాపారాలు ఎన్నో చేస్తాము, అన్నీ అమ్ముతాము, కొంటాము. ఇవన్నీ చేస్తూ కూడా కొన్ని సరైన పనులు చేయాలి. ఈ రోజున పర్వదినం, ఇవాళ ఉపవాసం ఉండు. ఈ రోజున పర్వదినం, ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టు. ఈ రోజున పర్వం కాబట్టి నువ్వు దేవాలయానికి వెళ్తావు, నదికి స్నానానికి వెళ్తావు, సముద్ర స్నానానికి వెళ్తావు. ఈ క్రియలన్నీ అంటే చేయవలసిన విధాయకాలన్నీ చేస్తూ మన జీవనయాత్ర ఎలా సాగినా అలా సాగించుకోవచ్చు. కానీ నేను జీవయాత్రే చేస్తాను, చేయవలసినవి ఏవి నేను చెయ్యను అంటే చివరికి ఏముంది, వృధా అయిపోతుంది జీవితం. భగవంతుడిచ్చిన కళ్ళు కాళ్ళు చేతులని భగవంతుడిని చూడ్డానికో, భగవంతుని కథ వినడానికో, ఆలయానికి వెళ్ళడానికో కూడా వాడుకోవాలి వాటిని. నేను వాటికి వేటికి వాడినండి, నా అవసరాలకే వాడతాననే ధోరణి మంచిది కాదని చెప్పటమే అన్నమాట ఈ కథ యొక్క ఉద్దేశం. అయితే దేవుడు భగవంతుడు ఆయన సత్యుడు, నిత్యుడు, సమస్త భూతములందు నిత్యము దయగలిగిన వాడిగా గుర్తించు. శ్రీహరిపాదాలని ధ్యానించు. కామమనగా కోరిక, క్రోధమనగా దురాగ్రహము, భయమనగా ఆత్మాత్మీయ భంగబుద్ధి. భయం అంటే తెలిసి తెలియనితనం అనమాట, ఏదో జడుపు లోపల మనకి. ఈ లోభం అంటే ద్రవ్య వ్యయ చింత, డబ్బులైపోతాయేమో నని బెంగ. మోహం అంటే మమతాహంతలు, ఓళ్ళంతా అంతసేపు నాకే కావాలి, నాకు ఉండాలి, నేనే ఉండాలి, నాకు నేనే చూసుకోవాలి, ఇలాంటి అతి ధోరణి మోహం. వీటిని విడిచిపెట్టు అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని విడిచిపెట్టమంటున్నాడు. అవన్నీ వదిలే, రేపటి చింత మాను. ఈ రోజున నువ్వు చేయవలసినటువంటి దైవాచింతన ఏదైతే ఉందో అది చేసేయాలి అని చెప్పాడు. వీటిని విడిచిపెట్టు. ద్రవ్యం సంపాదించాలనే ఆశ వదిలిపెట్టేసుకోమ్మా. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానం చెయ్యి. కార్తీక మాసంలో వ్రత స్నానం చెయ్యి. ప్రాతః స్నానం పొద్దున్నే చేసేసేయి స్నానం. విష్ణుప్రీతిగా ఎంతో కొంత దానం చెయ్యి. తర్వాత అట్లా చేస్తే గనక అనేక జన్మాల పాపాలన్నీ నశిస్తాయి. ఈ విషయంలో సందేహపడబోకమ్మా. ఇట్లా ఎంతసేపు జీవయాత్రే చేస్తాననే ధోరణిలో ఉండద్దు. ఓ పర్వదినము, ఓ మంచి రోజు, ఒక మంచి మాసము, వీటిలలో మనం చేయవలసిన విధాయకంగా మానవుడన్న వాడికి పురాణాల్లో ఏం చెప్పబడిందో, శాస్త్రం ఎలాంటిది విహించిందో వాటిలో కొన్నిటినైనా నువ్వు పాటించు అని ఈమెకి బాగా బోధించి ఆ శ్రీరంగానికి వెళ్తున్నటువంటి బ్రాహ్మణ ఆయన పరిపరి విధాల ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పెళ్ళాడు. ఆయన తూర్పుగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అయితే ఈవిడ ఇక్కడున్న స్త్రీ ఆలోచించింది, నిజమే కదా, నేనేమీ చేయటం లేదు, ఈ డబ్బులు దాచిపెడతా, రేపొద్దున ఆయన చెప్పినట్టు నేను పోతే ఈ డబ్బు ఎవరు తిన్నట్టు, కనీసం దానమైనా చేయకపోతేనే అని చెప్పి బాగా ఆలోచించుకుని తను చేస్తున్నటువంటి పచ్చిపాపాలకి వగచి ఆ కార్తీక వ్రతాన్ని చేయటం మొదలుపెట్టిందట. సూర్యోదయంలో శీతోదక స్నానము, హరిపూజ, తర్వాత దీపదానము, తర్వాత పురాణ శ్రవణము, ఈ ప్రకారంగా కార్తీక మాసం 1 నెల రోజులు చేసి చివరికి బ్రాహ్మణ భోజన సమారాధన కూడా చేసిందట. 1 నెల రోజులు శీతోదక స్నానం చేయటం వల్ల చన్నీళ్ళు స్నానం చేసిందిగా ఆవిడికి శీత జ్వరం సంభవించి కార్తీక మాసం తర్వాత ఆమె మరణించింది కూడాట. ఆ తర్వాత ఆమె కోసం అట విష్ణు పార్షదులు వచ్చి విమానం ఎక్కించుకుని తీసుకుపోయారట. శాశ్వత స్వర్గభోగాల్ని సౌఖ్యాన్ని పొందింది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానం అధిక పుణ్యకర్మం. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపాలని నశింపజేస్తుంది. కానీ పూర్వం ఒకప్పుడు పరమేశ్వరుడు కూడా తెలియజేశాడట, ఈ విషయం చెప్పాడు, దీపదానం చేయండి కార్తీకంలో, అప్పుడు పాపాలన్నీ పోతాయని ఇంకొక పురాణంలో, శివపురాణంలో అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ రహస్యం నీకు చెప్పాను. దీన్ని విన్నవాళ్ళు, అంటే దీపదాన మహాత్మ్యాన్ని విన్నవాళ్ళు, కార్తీక స్నాన మహాత్మ్యాన్ని విన్నవాళ్ళు కూడా
జన్మ సంసార బంధనాల్ని తెంచుకుని విష్ణుపాద ప్రాప్తులు అగుదురు కాబట్టి ఈ విషయాన్ని ప్రచారం చేయాలి. కార్తీకం దీపదానం చేసుకున్నారా అని అడిగి చేసుకోండి మంచిది అని చెప్పమంటున్నారనమాట. ఇది రహస్యం, కానీ అందరికీ చెప్పాల్సిందే. ఈనాటికి రహస్యం కాదు, పూర్వకాలంలో రహస్యము. ఇప్పుడు ప్రతివారు కూడా ఒక్కసారైనా ప్రతి కార్తీక మాసంలోనూ ఒక్క దీపదానాన్నైనా నిర్వహించుకోమని చెప్తూ వశిష్ఠ మహర్షి ఇలా బోధించారు. దీంతో ఈరోజు రోజు పారాయణ పూర్తయిందండి. ఈ కార్తీక సోమవారాన్ని కూడా సుసంపన్నం చేసుకోండి. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. కార్తీక పురాణం 7వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు, కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను వినమంటున్నారు. సావధానంగా వినమన్నారండి, అటెంటివ్గా వినమని. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంట్లో పద్మములందు నివసించు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. అంటే తామర పువ్వులు, కలువ పువ్వులు అలాంటివి ఏమైనా లభిస్తే వాటిని సంపాదించి వాటితోటి హరికి అర్చన చేస్తే గనక లక్ష్మీదేవి సుప్రీతురాలుగా అయ్యి మన దగ్గర నివసిస్తున్నట్టంటే ఐశ్వర్యం లభిస్తుందని చెప్తున్నారు. కార్తీక మాసమందు భక్తితో తులసి దళంతో కానీ జాజి పువ్వులతోటి కానీ హరిని పూజించేవాడు తిరిగి భూమి యందు పుట్టడు. మారేడు దళాలతోటి సర్వవ్యాపకుడైన శివుని పూజించిన వాడు భూమి యందు జన్మించడు. హరిని పూజించడము శివుని పూజించడం కూడా చెప్తున్నారండి. ఈ మాసమందు భక్తితో ఫలముల్ని దానం చేసే వాళ్ళకి యొక్క పాపాలు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లా నశిస్తాయో ఆ విధంగా నశించిపోతాయట. అంటే కార్తీకంలో విశేషంగా లభించే పళ్ళు ఏంటండి, బాగా మనకి ఇప్పుడు విస్తారంగా కనపడతాయి. జామ పళ్ళు ఒకటి బాగా కనిపిస్తాయండి. తర్వాత ఈ బత్తాయిలు, ఆరెంజెస్, కమలాలు బాగా కనిపిస్తాయి. వాటినైనా దానం చేయొచ్చు, ఫలానాదేం లేదు. అరటిపళ్ళు ఇవ్వచ్చు, ఉపవాసం ఉన్న వాళ్ళకి 4 అరటిపళ్ళు ఇవ్వచ్చు, కొబ్బరి బొండాలు ఇవ్వచ్చు. అవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించు వానిని యముడు కూడా చూడ్డానికి సమర్థుడు కాదు. కార్తీక మాసమందు తులసి దళాలతోటి సాలగ్రామార్చన చేయవాడు ధన్యుడగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతోటి కలిసి వనభోజనాన్ని ఆచరించేవాడికి కూడా మహాపాతకాలు నశిస్తాయి. ఎవరైతే వనభోజనాలంటే ఎక్కడైతే తులసి చెట్టు ఉందో ఆ వనానికి వెళ్ళి అక్కడ చక్కగా ఈ తులసి చెట్టు కింద సాలగ్రామార్చన, తులసితోటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన తులసి దళాలతోటి అర్చన చేసి, కొంతమంది బ్రాహ్మణులైన అంటే ఇప్పుడు సమాజం అంతా కలిసి వెళ్ళామనుకోండి, బ్రాహ్మణులు లేరు, ఏ ఫ్రెండ్స్ను పిలుచుకోవచ్చు. లేదా పూజ చేయటానికి ఒక అయ్యగారిని తీసుకెళ్తాం అనుకోండి, వారికి కూడా అక్కడే భోజనం పెడితే కనుక మనకి విశేషమైన ఫలితం లభిస్తుందట. అయితే రాజులలో శ్రేష్ఠుడైన ఓ జనక మహారాజా కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు దగ్గర ఒకవేళ భోజనం కుదరలేదు, కనీసం సాలగ్రామార్చన చేసినా కూడా వాడు వైకుంఠానికి పోయి విష్ణువు ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందిస్తాడట ఈ భక్తుడు కూడా. కార్తీక మాసమందు భక్తి చేత హరి యొక్క ఆలయమునందు కానీ హరుని యొక్క ఆలయమునందు కానీ మామిడి చిగురులతోటి తోరణాలు కట్టేవాడు పరమపదాన్ని పొందుతాడు. దేవాలయంలో మామిడి తోరణం కడితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో భగవంతునికి అరటి స్తంభాలతోటి కానీ పుష్పాలతోటి కానీ మండపాన్ని నిర్మించి పూజించేవాడు చిరకాలము సాయుధ్య సౌఖ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు ఒక్కసారైనా సరే భగవంతుని యందు దేవాలయంలో హరిహరుల ముందు ఎక్కడైనా సరే దండ ప్రణామాన్ని ఆచరించే వాళ్ళు పాప విముక్తులే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. ఈ ఫలితం పొందుతారు. సాధారణంగా దేవాలయంలో సాష్టాంగం అంటేనండి నందీశ్వరుడి దగ్గర అక్కడ చేయకూడదు. ధ్వజానికి బయట ధ్వజస్తంభం మధ్యలో ఎక్కడా సాష్టాంగం పనికిరాదు. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసమందు హరిహరుల సన్నిధిలో జపము, హోమము, దేవతార్చన చేయవాళ్ళు తమ పితరులతో సహా సాయుధ్యాన్ని పొందుతారు. వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారనమాట. కార్తీక మందు స్నానం చేసి తడిబట్టతో ఉన్న వానికి వస్త్రదానం చేసేవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. అంటే ఎవరైనా గోదావరి బడ్డునో కావేరి బడ్డునో నదీ స్నానం చేసి తడి బట్టలతో ఉన్నప్పుడు అయ్యా ఈ బట్టలు కట్టుకోండి కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది అద్భుతమైన ఫలితం లభిస్తుందట. దానివల్ల ఆ కార్తీకంలో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసె పూలతోటి హరిని పూజించిన ఎడల 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ అవిసె పూలని చెప్తారండి, పల్లెటూళ్ళల్లో కనపడతాయి. కొంచెము గబుక్కుని చూస్తే ఆ ఆకులు మనకి మునగాకల్లే కనపడుతుంది. అవిసె చెట్టు ఎత్తుగా ఉంటాయి, తమాషాగా ఉంటాయి ఆకులు. ఆ అవిసె పూలు కార్తీకంలో తినాలని ఒక నియమం కూడా ఉంటుంది.
ఆ పువ్వులు తెచ్చి పల్లెల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి. మనకి టౌన్లు సిటీలలో అంతగా కనపడవు. అవిసె పువ్వులతోటి పూజ చేసుకోవచ్చు. వాటిని పప్పులో కూడా వేసుకుంటారు. తినాలి, ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. కార్తీకంలోనే ముఖ్యంగా. అవి బహుశా అప్పుడే విరుస్తాయి. ఆ పువ్వు విరియటం ఆ సమయంలో, అంటే దాని సీజనే ఈ కార్తీకం అన్నమాట. అయితే ఇంకేం చెప్తున్నారో చూద్దాం. కార్తీక మాసమందు బృందావనంలో బృందావనాన్ని అంటే తులసి బృందావనాన్ని గోమయంతో అలికి పంచరంగుల తోటి శంఖపద్మ స్వస్తికాదుల్ని వేయు స్త్రీ హరికి అత్యంత ప్రీతిపాత్రురాలవుతుందట. అంటే తులసి కోట చక్కగా అలికి, తులసి కోటకి అటు ఇటు శంఖం చక్రం వేస్తాము, పద్మాలు వేస్తాము, స్వస్తికలు అలంకరిస్తారు. తర్వాత సాధారణంగా పంచవర్ణాలు అని పురాణాల్లో కనపడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ జాజ్ అంటారు కదా, ఒక ఎర్రమట్టి దాంతో అలుకుతాము. దాని మీద తెల్లటి ముగ్గేస్తాము, కొంచెం పసుపు కుంకం పెడతాము. మొత్తం కలిపి 4 రంగులు కనిపిస్తాయి. 5వ రంగు పెద్దగా కనపడదు. పంచవర్ణాలతో ముగ్గులు చెయ్యం. ఏవో 1, 2, 3 వర్ణాలు మనవి: తెలుపు, ఎరుపు, పసుపు. ఈ పసుపును కుంకుమ ముగ్గుల్లో వేయటానికి పనికిరాదు. ఎక్కడైనా అలంకారంగా గుమ్మానికి కానీ లేకపోతే తులసి కోటకి కానీ పెట్టుకోవచ్చు. ఇలా పూజ చేసిన స్త్రీకి పరమేశ్వరుడు, ఈ పరంధాముడైనటువంటి విష్ణుమూర్తి అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు వాళ్ళ యందు. ఈ విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించిన ఫలితానికి ప్రణామం ఇది వస్తుంది అని, ఇంత ఫలితం లభిస్తుందని చెప్పడం బ్రహ్మ వల్ల కూడా కాదట. నందాదీపాలు, తర్వాత ఏమో మనం ఏమంటారు అఖండ దీపాలు అవి వెలిగిస్తారు. దేవాలయంలో అలా వెలుగుతూ ఉంటే ఆ దీపాలకి కావలసినటువంటి నూనెని కానీ నెయ్యిని కానీ అర్పించిన వాళ్ళకి కూడా కార్తీకంలో ముఖ్యంగా చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుందట. ఈ నందాదీపం అంటే అది మలిగిపోకూడదు, కొంచెం అట్లా ఉండాలన్నమాట. భ్రష్టత్వం అవుతుందట. అందుకని తిలలతోనూ ధాన్యంతోనూ అవిసె పువ్వులతోనూ కలిపినటువంటి నందాదీపాన్ని కార్తీక మాసంలో హరికి సమర్పించాలి. మన ప్రాంతపు ఆచారాలని పాటించవచ్చండి. ఈ నందాదీపం అంటేనండి 1, 6, 11 తిథుల్లో చేసేదట. అంటే 1వ తిథి అంటే పాడ్యమి, 6వ తిథి అంటే షష్ఠి, 11వ తిథి ఏకాదశి నాడు విశేషంగా చేస్తారు. ఈ దీపాలర్పణ అది చేయటం ఆ రోజున చేస్తారట. తర్వాత శివుడికి జిల్లేడు పువ్వులతోటి అర్చన చేసిన వాళ్ళు చిరకాలం జీవించి తుదకి మోక్షాన్ని పొందుతారు. ఈ జిల్లేడు అంటే మనమండి ఈ నార్త్ ఇండియా ప్రాంతాల్లో చూస్తామా, వాళ్ళు మామూలు జిల్లేడు పువ్వులే దారాలు పెట్టి గుచ్చి శివలింగాల మీద ఆంజనేయ స్వామికి విశేషంగా అర్పించి కనపడతాయండి. మనకి తెల్ల జిల్లేడు చాలా విశేషం. మన ప్రాంతంలో తెల్ల జిల్లేడు లభిస్తే ఆ జిల్లేడు పూలతో కార్తీకంలో కనుక అర్చన చేస్తే ఎంతో మంచిదట. పరమేశ్వర అర్చన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత విష్ణువాలయంలో మండపాలు అలంకరించేవాళ్ళు హరియందు స్థిరంగా నివసిస్తారు. ఎప్పుడు హరి సన్నిధిలోనే ఉండిపోతారు. మండపాలు అలంకరించడం అంటే ఇప్పుడు ఎక్కడ కళ్యాణాలు అవి చేస్తారు ఏకాదశికి, తర్వాత తులసి కళ్యాణం జరుపుతారు. అలాంటప్పుడు మండపాలంకరణ చేస్తే కనుక ఫలితం బాగుంటుందట. తర్వాత ఈ కార్తీక మాసమందు హరిహరులని మల్లె పువ్వులతో పూజించేవాడి పాపాలు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. ఇప్పుడు వస్తుందండి ప్రశ్న, కార్తీకంలో మల్లెపూలు వస్తాయండి? రావు. మనకి మల్లెపూలు వచ్చేది ఎప్పుడు? చైత్రంలో కదా. మనకి ఎండాకాలం వచ్చినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠాషాఢాల్లో కూడా కాస్త కనుమరుగ్గా కనపడతాయి. చైత్రం కంటే కాస్త ముందే ఫిబ్రవరి, మార్చి చివరిలో కూడా మనకు కొద్దిగా కనిపిస్తాయి. ఇప్పుడు కార్తీకంలో చలికాలం వచ్చేసాక మల్లె చెట్లు పడుకుంటాయి, వాటికి పువ్వు మొగ్గ ఏమీ ఉండదు. కానీ ఈ మల్లె పువ్వులు అనేది ఖచ్చితమైన నియమంగా కనపడుతుంది. అంటే మనకి ఒక్కో తప్పి తగిలి ఒక్క పువ్వు పూస్తే ఆ ఒక్కటైనా ముచ్చటగా పవిత్రంగా పూసుకొచ్చి సమర్పించినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ మల్లెలకి సమానమైనవి మన జాజులు, సన్నజాజులు, విరజాజులు అవన్నీ కూడా మల్లెకి దగ్గర జాతులవే. వాటితోటైనా అర్చన చేసుకోవచ్చు. అంటే గుమగుమలాడే పువ్వులతోటి చేస్తే, సుగంధాలీనేటువంటి పువ్వులతో చేస్తే మంచిదన్నమాట. అయితే కార్తీకంలో తులసీ గంధంతో సాలగ్రామాన్ని పూజించే వాళ్ళు పాప విముక్తులై విష్ణులోకాల్లో పొందుతారు. విష్ణులోకానికంటే పరమేశ్వరుడికేమో బిల్వాలతోటి, విష్ణువుకేమో తులసితోటి విశేషంగా అర్చన మంచిది. గంధము కూడా ఈ పౌడర్ గంధం, డబ్బాలో గంధం కాకుండా గంధపు చెక్కని సాన మీద అరగదీసి, మళ్ళానండి సాన మీద నుంచి తీసి ఇట్లా భగవంతుడి మీద పెట్టకూడదు, మనం కూడా రాసుకోకూడదు. సాన మీద గంధాన్ని ఇలా చేత్తో తీసి ఒక పళ్ళెల్లో పెట్టుకోవాలి. సాన పక్కన పెట్టుకుని పళ్ళెల్లో నుంచి అర్చించాలండి, జ్ఞాపకం పెట్టుకోండి. సాన మీద గంధాన్ని సరాసరి ఒంటికి రాయకూడదు, దేవుడికి సమర్పించుకోకూడదు. కార్తీకంలో హరి సన్నిధిలో కానీ, హరుని సన్నిధిలో కానీ స్త్రీ కానీ పురుషులు కానీ నాట్యం చేస్తే గనక పూర్వజన్మ సంచితమైన పాతకాలు కూడా నశిస్తాయి.
తర్వాత ఆ దేవాలయాల్లో అలంకారం చేయించేవాళ్ళు. పర్వదినాల్లో పువ్వులతోటి, తర్వాత అరటి స్తంభాలతోటి, తర్వాత మామిడి మండలతోటి అలంకరణ చేయించేవాళ్ళు. పుష్పాలంకరణకి డబ్బులిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అత్యంత పుణ్యాన్ని కలిగిస్తాయట. తర్వాత ఇంకా చెప్తున్నారు, కార్తీక మాసమందు భక్తితో అన్నదానాన్ని ఆచరించే వాడి పాపాలు కూడా గాలికి మబ్బు వల్లే నశిస్తాయి. సాధారణంగా కార్తీకమంతా మనకి ఉపవాసాల వాళ్ళు కనపడతారు. ఉపవాస విరమణ మా ఇంట్లో చేయండి అని అడిగి చేయించుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఇందులో ఇంకొక పాయింట్ ఉందండి. ఉపవాసాలు విరమించేటప్పుడు మన ఇంట్లోనే విరమించాలనే నియమం కనిపిస్తుంది. అది పుస్తకంలో కూడా చెప్తారు, పురాణంలో. అందుకని సామూహికంగా చేసుకోవచ్చు. ఇది ఉపవాసం వాళ్ళందరినీ పిలిస్తే వారికి తప్పు లేదు, వీళ్ళకి తప్పు ఉండదు, మంచిదన్నమాట. అయితే కార్తీకంలో ఇంకా ఏం చెప్తున్నారు, తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, తర్వాత అన్నదానము, ఈ 4 నియమంగా చేయవలసిన ధర్మాలు. తిలదానము అంటే నేను నువ్వులు దానం చేస్తానంటే ఎవరు తీసుకోరు కదా అనిపిస్తుంది. అందుకని ఏం చేయొచ్చు, తిలలతోటి నువ్వులతోటి ఏదైనా తీయని పదార్థం చేసి దాన్ని తప్పకుండా మనం అందరికీ పంచిపెట్టుకోవచ్చు. ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు నువ్వుల పొడిని కూడా మనం భోజనంలో అర్పిస్తే తిలదానం కిందే వస్తుందండి. అది కూడా పనికొస్తుంది. మహానది స్నానం అంటే ఇప్పుడు మన చెరువులోనో, దొరువులోనో, బావిలోనో, బావి దగ్గరో లేకపోతే ఏ బోర్వెల్ దగ్గరో స్నానం చేసినా మంచిదే. కనీసం ఈ నెలలో ఒక్కసారైనా ఏదైనా ఒక నదీ స్నానం చేసుకుంటే విశేషం. మనకి చుట్టుపక్కల నదులు ఎక్కడైనా ఉండొచ్చు, లేదా స్నానం చేయడానికే ప్రత్యేకంగా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి కూడా చేసి రావచ్చు. మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత కార్తీకంలో స్నానము, దానము యథాశక్తి చేయని వాడు రకరకాల జన్మలు పొందుతాడు. అంటే ఇప్పుడు ఇది ఏమిటి, అందరూ చేస్తారా, కొంతమంది చెయ్యరు కదా, ఇలా అనిపిస్తుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా స్నానం స్నానమే, దానం దానమే. ఇంకా తెలిసి చేసే ఫలితం ఇంకా బాగుంటుందన్నమాట. కార్తీకంలో కదంబ పుష్పాలతోటి హరిని పూజించే వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళ్తారట. కదంబ పుష్పాలంటే మనకు కనిపిస్తుంటే గుండ్రటి పువ్వు ఇట్లా కుచ్చుకుచ్చుగా ఉన్నట్టు ఉంటుంది. అవకాశం లభిస్తే అది సమర్పించుకోవచ్చు. తర్వాత మొగలి పువ్వులతోటి కూడా విష్ణువుని పూజిస్తే 7 జన్మలందు వేదవేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. పద్మాలతో పూజించేవాడు ఎంతో కాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు. ఇందులో కార్తీకంలో అవిసెపూల మాలని స్వయంగా ధరించి ఆ అవిసెపూల మాలికలతోటి హరిని పూజించేవాడు కూడా స్వర్గాధిపతి అవుతాడు. స్త్రీలు మాలల చేత కానీ తులసి జలముల చేత కానీ హరిని పూజించిన ఎడల పాప వినిర్ముక్తులై వైకుంఠానికి వెళ్తారు. ఇదంతా హరిని గురించి ఎక్కువ చెప్పారండి. ఈ మాసంలో ఆదివారం నాడు ప్రాతస్నానం చేసిన ఎడల, అంటే ఓపిక లేని వాడు ఆదివారం నాడు ఒక్కనాడైనా సరే ప్రాతస్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట. ఇదొక విధానం. అవకాశం ఉన్న పెద్దవాళ్ళు అది కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో శుక్లపాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేస్తే మాఘ స్నాన ఫలితం కూడా లభిస్తుందట. కార్తీక స్నానంతో పాటు మాఘ స్నానం కూడా వస్తుంది. శక్తి లేకపోతే గనక ఏం లేదు, ఈ స్నానానికి ఒకరోజు ఆదివారము చేయలేము, ఈ పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య నాడు చేయలేము. అశక్తులు పాపం పొద్దున్నే స్నానం చేయలేరు, చన్నీళ్ళు అసలు పోసుకోలేరు. ఏం పర్వాలేదు, ప్రతిరోజు నియమం తప్పకుండా కార్తీక పురాణం విన్నా కూడా ఇదే ఫలితం లభిస్తుంది. అంటే శక్తుండి స్నానం చేయకపోతే ఈ 100 జన్మలు కుక్కగా పుడతావు, పందిగా పుడతావు, చెండాలుడిగా పుడతావు బోళ్ళు చెప్పారండి. శక్తి లేని వాళ్ళు పురాణ శ్రవణం చేసినా సరే గంగాజలం చల్లుకోవటం, స్నానం చేసినప్పుడే హరగంగేని గంగా నదిని తలుచుకోవటం. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. ఈ శ్లోకం చెప్పుకుని కాసిన నీళ్ళు చల్లుకుని ఏదో చేతనైనంత దేవతార్చనో, అర్చన కాకపోతే నమస్కారమో, ఏదైనా స్తోత్రమో ఏదో ఒకటి చెప్పుకుని ఇది కార్తీక మాసం పురాణం విందాం అని కాస్త ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి గోపురానికి వెళ్ళి వినవలసిన పని లేదు. అరచేతిలో ఉంది మన స్వర్గం. ఓపెన్ చేసుకుని ఫోన్ ఓపెన్ చేసి ఒక మాట నొక్కేమంటే చక్కగా కార్తీక పురాణ శ్రవణం లభిస్తుంది. పురాణ శ్రవణమైన శ్రద్ధతోటి ఆసక్తితోటి కనుక చేస్తే ఈ పై ఫలితాలన్నీ స్నాన దాన ఫలితాలు చెప్పారు కదా, అవన్నీ లభిస్తాయని చెప్తున్నారు. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపాలు చూసి ఆనందించేవాడి పాపాలు కూడా నిశ్చయంగా నశిస్తాయి. ఇది చూడండి, నదీ తీరాల్లో దీపాలు వదిలిపెడతారు, నీళ్లలో వదులుతారు. అబ్బాబ్బాయి ఎంత అందంగా ఉంది, కార్తీక మాసం కదా అన్న ఊహొచ్చినా వాడికి పాపం పోతుందిటండి. కార్తీక మాసంలో ఇతరులు భగవంతుని పూజ కొరకు మనోవాక్కాయాల చేత ఇతరుల యొక్క పూజ కోసం
సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, మనం పోయి వాళ్ళకి పువ్వులు కట్టిస్తాం, వాళ్ళ ఇంట్లో వాకిట్లో ముగ్గేస్తాం, దేవుడి దగ్గర అలంకారానికి సహాయం చేస్తాం, లేదా ఏదో వంట చేసుకుంటారు, ప్రసాదము నివేదన దానికి సహాయం చేస్తాం, దేవ అర్చన దగ్గర కూర్చుని కావలసినవి అందిస్తాము. శ్రద్ధగా గనక చేస్తే అవన్నీ కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్నే ఇస్తాయట. తర్వాత స్వర్గం కూడా పొందుతారట వాళ్ళు. కార్తీకంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు ఇగో మళ్ళీ హరి సన్నిధిలో జపం చేయని వాళ్ళు 7 జన్మలందు నక్కగా జన్మిస్తారట. ఇందులో సందేహం లేదు. ఈ నక్కగా ఎలా పుడతాం మనకు తెలియదు కదా అనిపిస్తుందండి. ఎలా పుడితే మనకేం తెలుస్తుంది? కానీ మనం రేపు నక్కగా పుడతామనగానే ఆ నక్క యొక్క జీవితము అది ఎట్లా ఉంటుంది అవన్నీ ఊహించుకుంటే మనం నక్క అవ్వడానికి సిద్ధపడతామా? పడం కదా. ఆలోచించండి. నువ్వు నక్క అవుతావు, పంది అవుతావు, పందికొక్కు అవుతావు, అక్కడెక్కడో ఎలుకలాగా పుడతావు అంటే అప్పుడు మనకి తెలియదు కాబట్టి ఎలా పుట్టినా పర్వాలేదు అని నోటితోటి అంటాం, కానీ మనస్సుతోటి అనుకోలేమండి. భయం వేస్తుంది. అందుకని భయంతోటైనా భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి ఎవరైనా కూడా. నెల రోజులుంది, ఒక్కనాడు గుడికి వెళ్ళలేమా? వెళ్ళగలం. ఒక్కరోజు పొద్దున్నే లేచి స్నానం చేయలేమా? చేయగలం. ఒక దీపం పెట్టుకోలేమా? బ్రహ్మాండంగా పెట్టచ్చు. పురాణం అంటారా? హాయిగా వినొచ్చు నెల రోజులు. శక్తి కలిగిన పనులు కొన్నైనా చేసి, శక్తి లేని పనులు ఏవి కుదిరితే అవి చేసి, కార్తీక మాహాత్మ్యాన్ని శ్రద్ధగా విని ఆసక్తితోటి పాటిస్తే మంచిది. అయితే ఏం చెప్తున్నారు? పురాణ కాలక్షేపం ప్రతిరోజు సాయంకాలం కార్తీక మాసంలో హరి సన్నిధిలో అంటే ఒక దేవాలయం అందు చెప్తున్నటువంటి పురాణాన్ని వినేవాళ్ళు వైకుంఠాన్ని చేరుతారు. తర్వాత సాయంకాలము దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏదైనా స్తోత్రపారాయణ చేసుకోవాలట. స్తోత్రం పఠించి దీపం పెట్టుకుని దేవాలయంలో దర్శనం చేసి తీర్థము ప్రసాదము స్వీకరించి శఠారి లభిస్తే శఠారి కూడా తీసుకుని కాసేపు కూర్చుని కృష్ణారామాని 4 మంచి మాటలు ఆడుకుని ఇతరులతో సంభాషణలకి దిగకుండా శ్రద్ధగా కార్తీకంలో దేవాలయ దర్శనం చేసిన వాళ్ళకి లభించే పుణ్యం అంతా ఇంత కాదు, ఎంత కుదిరితే అంతని మనం సొంతం చేసుకుందాం అని ఈ రకంగా 7వ నాటి అధ్యాయాన్ని పూర్తి చేశామండి. రేపు ఉదయం మళ్ళీ 8వ రోజు పారాయణలో కలుసుకుందాము. నమస్కారం. నమస్కారం. కార్తీక పురాణము 8వ రోజు పారాయణలోకి వచ్చాం. ఇప్పుడు ఈయన జనకరాజర్షికి ఒక ప్రత్యేకమైన సందేహం వచ్చింది. మనకు కూడా ఇలాంటి సందేహం వస్తుందండి. దీపం పెడితే చాలు, ఓ స్నానం చేస్తే చాలు, ఓ పురాణం వింటే చాలు అంటే ఎట్లా సరిపోతుందండి? ఇంటి పచ్చిపాపాలు చేసి, ఇన్ని చేయకూడని పనులు చేసి, చేయవలసిన మంచి ఏ ఒకటి చేయకుండా, మనకేం చెప్పబడ్డాయో గ్రంథాల్లో ఆ ఒకటి చేయకుండా ఏంటి కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, విష్ణు పూజ చేస్తే చాలు, తులసి సమర్పిస్తే చాలు, ఇదేదో అట్లా ఎట్లా సరిపోతుంది? అవన్నీ ఎలా పోతాయి? ఇది ఎప్పుడు వచ్చేది సందేహమే. అదే సందేహం ఈ మనకి జనకరాజర్షికి కూడా వచ్చేది. నువ్వు ధర్మ సూక్ష్మం చెప్పారండి మీరు. పాతకాల్లో గొప్ప గొప్ప పాపాలు ఏమిటో కూడా చెప్పారు. కానీ వర్ణసంకర కారకాలైన మహాపాపాలు చేసి దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తాలు చేసుకుని పరిశుద్ధులవుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇవన్నీ చెయ్యాలి, వేదంలో చెప్పినటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. కానీ మీరు చెప్పే ధర్మం ఉంది సరే, లేసేమో చాలా చిన్నది. ఆ చిన్నదాంతో పరిశుద్ధులై హరిలోకాన్ని పొందుతారు, శివసాయుధ్యాన్ని పొందుతారని చెప్తున్నారు కదా, అది ఎట్లా కుదురుతుంది అని అడిగేసరికల్లా అప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహాముని, అనేక పాతకాలు చేసి ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండా ఎట్లా హరిలోక నివాసులు అవుతారు? అనంత పాతకాలు చేసి ఈ పాపాలు గొప్పవి, వీటికి ప్రాయశ్చిత్తం లేకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న లోక సహజంగా అందరికీ వచ్చేది. ప్రపంచమంతా ఇవే ఆ ప్రశ్నలు వస్తాయి. స్వల్ప పుణ్యం చేత అధిక పాపాలు నశించట విషయంలో బోల్డ్ అనే దృష్టాంతాలు చెప్పబడ్డాయి. ఈ గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలతోటి భేద్యం కాని వజ్రపర్వతాన్ని గోటి చివరి భాగంతో తీయగలమా? ఇంత పెద్దది కదా పాపము. అయితే దీని మీద సూత మహాముని శౌనకాది మునులకు చెప్తున్నారనమాట. ఎవరైనా సరే ఈ లోకంలో మానవులందరూ కూడా మనం ఒక ఇల్లు మంట పెట్టి మన ఇల్లు కాలిపోతుంది, మనమే స్వయంగా మంటించాము, దాన్ని మనమే ఆ ఇల్లు తగలబెట్టాం, పెద్దగా అగ్నిహోత్ర ప్రీతిగా జరిగిపోతుంది, అదంతా మండిపోతుంది. ఓ పురుషుడు నీళ్లు తీసుకుని చల్లితే ఆరుతుందా? అది అంత ఇంటికి ఎన్ని నీళ్లు కావాలి? ఆ తర్వాత మహానదీ ప్రవాహంలో మనమే పడి కొట్టుకుపోతూ ఒక గడ్డి పరక పట్టుకుంటే మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేము. కానీ ఇలాంటి దృష్టాంతాలు చూసినప్పుడు అవి ఎట్లా తప్పించుకోలేమో, ఇంత పచ్చిపాపాలు చేసిన వాళ్ళు ఒక చిన్న పుణ్యకార్యంతో తప్పించుకోలేరని లోక సహజమైన అనుమానం అందరికీ ఉంటుంది.
ఎవరికైనా సరే ఇప్పుడు ఈ కథ వినేటువంటి జనక రాజర్షికి వచ్చింది, అదే కథని వింటున్నటువంటి సూత మహాముని చెప్తుండగా వింటున్నటువంటి శౌనకాదులకు వచ్చింది, చదువుతున్న నాకొస్తుంది, నేను చదివేది వింటున్న మీకు కూడా వస్తుంది. ఎన్ని పాపాలు ఎట్లా పోతాయి? అయితే ఆయన చెప్తున్నారు, ఆయన నవ్వాడట. ఆయన వశిష్ఠ మహాముని నవ్వి, రాజా మంచి విమర్శ, ఎవ్వరికైనా ఇదే సమాధానం. నేను కూడా ఇలాగే విచారించాను, దీని మీద విచారించడం అంటే బాధపడ్డం కదండి, ఆలోచించడం. నేను కూడా ఇదే ఆలోచించాను. వేదశాస్త్ర పురాణాలని విచారిస్తే ధర్మాల్లో కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటవి? వాళ్ళు ఇలాంటి సూక్ష్మ ధర్మాలు ఎంత పనిని చేయటానికైనా సమర్థాలు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యం కూడా స్వల్పమైపోతుంది, స్వల్ప పుణ్యం కూడా అధిక ఫలప్రదం అవుతుంది. కాబట్టి ఈ విషయం మీద సందేహం పడద్దు, వినమంటున్నాడు. ఏం చెప్తున్నారు? ధర్మాలు ఎప్పుడు ధర్మం కూడా గుణత్రయాలతో కూడుకొని స్వల్పము అధికము అవుతాయి. గుణాలు ఏమిటవి? సత్వ రజస్ తమో గుణాలు. సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలు ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అంటే మూల ప్రకృతి. ప్రపంచం దేని వల్ల కలిగిందో ఆ మూల ప్రకృతి వల్లే సత్వరజస్తమో గుణాలు కలిగినాయి. అంటే మాయ వల్ల జరిగినాయి అన్నమాట. ఇందులో సత్వం వలన చేయబడిన ధర్మం సూక్ష్మం. ప్రాయశ్చిత్తాలన్నీ కూడా తపస్సు, కర్మకాండంతా రజస్సు వల్ల కలిగినవి. ప్రాయశ్చిత్తాలన్నీ తమస్సు వల్ల, కర్మకాండంతా రజోగుణం వల్ల. ఇప్పుడు తమో గుణం వల్ల చేసిన ధర్మము తామసం అనబడుతుంది. అది నిష్ఫలం, అందువల్ల ఏ ఫలితము లభించదు. ఇందులో సత్వగుణంతో చెప్పబడింది సూక్ష్మ ధర్మం అని చెప్పాం కదా, అది కొంచెమైనా కాలయోగము వలన వృద్ధిని పొందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. అప్పుడు ఈ 3 విధాల యోగ్యతని విచారించకుండా విధిరహితంగా మంత్రరహితంగాను చేసేటువంటి దానము తామసం అనబడుతుంది అనమాట. తామసిక దానం అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళకి తోచింది ఏదో ఒకటి ఇచ్చేస్తే గనక అది ఫలితాన్ని ఇస్తుందా అంటే తామస దానం ఎప్పుడో ఎక్కడో కొద్దిగా ఇస్తుంది, ఎక్కువ ఇవ్వదు. అది ఎంత గొప్పదైనా గొప్ప విషయం, నువ్వు ఇచ్చిన వస్తువు కూడా గొప్పదే, కానీ సరైన వాడికి ఇవ్వలేదు, సరైన సమయంలోనూ ఇవ్వలేదు. కాబట్టి దాన ప్రక్రియగా అది ఉపయోగపడుతుంది, కానీ పాపనాశన క్రియగా అది ఉపయోగపడదు. నీ పాపత ఇంతకుముందు చేసిన పాపాలు పోతాయి, కర్మలు నశిస్తాయి అని చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేశకాల పాత్రములు విచారించి చేసిన ధర్మము కొద్దిగా అయినా సరే అది అక్షయమై మోక్షప్రదం అవుతుంది. ధర్మం అంటే అధికం స్వల్పం ఏదైనా సరే, పెద్దదైనా చిన్నదైనా కాలాన్ని విచారించి చేసుకోవాలి. కాబట్టి జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాల పాత్ర విచారణ చేసిన ధర్మము అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందట. అల్ప పుణ్యం చేత అధిక పాపాలు నశిస్తాయి అని అనడానికి దృష్టాంతాలు చూపబడుతున్నాయి. చూడండి, పర్వతం అంత ఎత్తున అగ్ని కట్టెల్ని పోగెత్తాం, కట్టెలు పోగుపెట్టాం, పర్వతం అంత ఎత్తుంది, అది ఒక పెద్ద కొండల్లే ఉంది. అందులో గురువింద గింజంత అగ్నిని పెట్టామనుకోండి, మొత్తం కాలుతుంది కదా, కాలిపోతుంది. ఆ కట్టెలన్నీ భస్మం అయిపోతాయి. మన ఇల్లంతా చీకటిగా ఉంటే ఒక చిన్న దీపం పెట్టినా కాసేపటికి నిదానంగా ఆ దీపపు వెలుగు మసక కాంతి అయినా సరే ఇల్లంతా పరుచుకుంటుంది, తర్వాత చీకటి నశించిపోతుంది. ఇప్పుడు చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా చివరికి నిర్మలమైన జలంలో స్నానం చేస్తే ఆ మురికంతా పోతుంది. బురద నీళ్ళల్లో స్నానం చేస్తే బురద పేరుకుంది మన మీద. మంచి నీళ్ళల్లో దిగాం, బాగా రుద్దుకుంటే మురికంతా పోతుంది. జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ చేసిన పాపం అధికము కానీ స్వల్పము కానీ హరినామ సంకీర్తన వలన నశిస్తుంది. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనం చేత పాపాలన్నీ కూడా దూది రాసి అగ్నితోటి ఎలా కాలిపోతుందో అట్లా పాప రాసి దహించి వేయబడుతుందట. పైన చెప్పిన విషయానికి ఒక కథ చెప్తాను, వినమన్నారు. ఏమిటో చెప్తున్నారు, చాలా మంచి కథ అండి. అజామిళోపాఖ్యానం కార్తీక పురాణంలో ప్రఖ్యాతమైన గాథ, చాలా ప్రత్యేకమైంది. అయితే దాని గురించి చెప్తున్నారు. ఈ కన్యాకుబ్జం అనే క్షేత్రంలో వేదాంగ పారంగతుడైనటువంటి సత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పతివ్రత ధర్మాత్పురాలు పుణ్యాంగన అయిన ఒక భార్యమణి ఉండేదట. వాళ్ళకి చాలా కాలానికి ఒక కుమారుడు కలిగాడు. అయితే లేక కలిగి ఒకే ఒక్క కుమారుడు ఉంటే కొంచెం ముద్దు గారాభము, ఇప్పుడే ఎందుకులే 4 రోజులు పెద్దయ్యాక నేర్చుకుంటాడులే, ఇలాంటి ఆలోచనలు చేస్తారు ఎవరైనా. 10 మంది కుమారులు ఉన్న వ్యవహారం వేరు, ఏక కుమారుడు ఉన్న వ్యవహారం వేరు. అయితే ఈ అబ్బాయికి అజామిళుడు అని పేరు పెట్టారట. ఈ అజామిళుడు కాలక్రమంగా ఏమయ్యాడు, దురాచారపరుడయ్యాడు.
వాళ్ళ పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక దాసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా పని చేయటానికి వచ్చేది. దాసిని చేసుకున్నాడంటే ఎందుకు చేసుకోకూడదండి అనిపిస్తుంది. ఈ కాలము ఇలాగా ఏమంటారు కుల విచక్షణ లేకుండా వివాహాలు చేసుకునే కాలం కాదు. విచక్షణ ఉండాలి. దాసి అమ్మాయి అంటే వీళ్ళ బ్రాహ్మణ జాతి అమ్మాయి కాదు. ఎక్కడో పని చేసుకునే పాప 4 ఏళ్లలో పని చేస్తుంది. ఆ పిల్లని కాస్త వ్యామోహపడి వివాహం చేసుకున్నాడు. హింసకుడు. ఏదైనా తేడా అంటే ఎవరినైనా సరే మీద పడి కొట్టేసేవాడు. ఆ దాసిదాన్ని కొట్టేవాడు, అమ్మా నాన్నని కొట్టేవాడు. హింసా ప్రవృత్తి అతని లక్షణంగా ఉండేది. ఈ దాసి సాంగత్యం ఇదే కాదు, ఆ అమ్మాయి స్నేహితురాళ్ళ పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండేవాడు. అలాంటి వాడిని వాడు తెలియక చేసిన, అనుకోకుండా చేసినటువంటి హరినామ సంకీర్తన వలన తరించాడు వాడు. అయితే ఎట్లా వీడు ఏం చేశాడు, ఎలా జరిగింది ఈ కథ అంటే, ఇతను యవ్వనం రాగానే ఈ దుర్మార్గ బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్నటువంటి ఈ దాసి అమ్మాయితోటి సంగమించి వివాహాత్ పూర్వమే తర్వాత ఆమె ఎందే ఆసక్తి కలిగి ఉండి తండ్రిని విడిచి ఇంటిని విడిచిపెట్టేసి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి కామాతురుడై ఈ దాసి అమ్మాయితోటే జలపానము భోజనము శయనము జరుపుతూ వైదిక కర్మల్ని పూర్తిగా విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఎంతసేపు అమ్మాయిలతో గడపటం మీదే ఆసక్తి కలిగి ఉండి నిరంతరము ఆ పిల్లతోటే ఉండేవాడు. ఇంకా రకరకాల స్నేహితుల్ని కూడా చూస్తుండేవాడు. అయితే ఇలా కులాచార భ్రష్టుడు అవటంతో ఆ బంధువులు వాళ్ళ మేనమామ మేనత్తలు వాళ్ళంతా ఇంటికి వచ్చి నువ్వు పో ఇంటోంచని ఇంటోంచి తరిమేశారు. అజామిల్డ్ ఏం చేశాడట, ఆ ఊళ్ళోనే వాళ్ళ ఇళ్ళకి దూరంగా ఉన్నటువంటి ఒక చండాలుని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని నిత్యము ఈ దాసితోటి సంభోగిస్తూ కుక్కలకి వాటికి ఉచ్చులు వేసి మృగాల్ని పట్టుకునే వాళ్ళ వెనకాల వెళ్ళి పశువుల్ని పక్షులని మృగాలని చంపి వాటి మాంసాన్ని భుజిస్తూ కాలం గడిపేవాడు. వీడు చూడండి, ఒట్టే ఆచార భ్రష్టుడే కాదు, కుల భ్రష్టుడే కాదు, అన్ని రకాల భ్రష్టత్వాలు వచ్చేసినాయి వాడికి. ఇలా ఉండగా ఒకనాడు ఈ దాసి అమ్మాయి తన భార్యగా ఉన్న అమ్మాయి కలు తాగుదామనే ఆశతోటి తాడి చెట్టు ఎక్కిందట. ఎక్కి అప్పటికే మత్తుగా ఉన్నదో ఏమో ఆ ఒక కమ్మ విరిగి పడిపోయి కింద పడి చనిపోయింది. అయితే ఏమైందట, ఈ గజామిల్డు ఈ చనిపోయిన భార్యను చూసి అయ్యో ఇప్పుడు ఎంత కాలంగానో ఆ అమ్మాయి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. విపరీతంగా శోకించి చాలాసేపు చూసి తర్వాత ఆమెకి ఏ క్రియలు చేయలే, తీసుకెళ్ళి ఒక కొండ బిలంలో పారేసేట ఆమె శవాన్ని. తర్వాత అజామిల్డ్ ఏం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయి అతనికి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక కూతురు, ఇతని వల్ల కలిగిన కూతురు కాదు, ముందే ఒక కూతురు. ఆ పిల్ల కూడా యవనవంతురాలై ఉంది. ఈ యవనవంతురాలైన ఆ పుత్రికని చూసి మళ్ళీ వ్యామోహపీడితుడై ఆమెతోటే చిరకాలము ఉండిపోయాడు ఆ అమ్మాయితోటి. తర్వాత ఆ అమ్మాయికి అంటే కూతురు వరసయ్యే ఆ భార్యగా ఉన్న అమ్మాయికి ఎంతమందో కుమారులు కలిగి పిల్లలు పుట్టడం చనిపోవటం ఇలా జరిగిందట. అందులో చివరి పిల్లవాడు బతికాడు. ఈ లేక కలిగిన సంతానానికి నారాయణుడని పేరు పెట్టి అతను నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, తిరుగుతున్నప్పుడు ఈ పుత్రపాశ బద్ధుడయ్యి నిరంతరము ఆ నామస్మరణే చేసేవాడు. నారాయణ 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 మంచినీళ్ళు నారాయణ మంచినీళ్ళు తాగుతావా, నారాయణ అన్నం తిందాన్రా, నారాయణ తీసుకురా అని నారాయణ అని నిరంతర నారాయణ నామస్మరణలోనే ఉండేవాడు. కొంతకాలానికి అజామిల్డు మరణించాడట. మరణకాలం సమీపించింది. ఎప్పుడైతే ఇతను ఇంకా మాగన్నుగా ఉంది, స్మృతి పోతోంది, అంటే అవసాన దశ సమీపించేసరికల్లా అతనికి ఎట్లా కనపడ్డారట, ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతులయందు దండలయందు రాళ్ళు కత్తులు ధరించారట. వాళ్ళు కత్తులు చిన్న చిన్న పిడుబాకులు లాంటివి కట్టున్నాయి, నడుము చుట్టూతా రాళ్ళు వేళ్లాడేసుకుని ఉన్నారట. అలాంటి చూడటానికే భయంకరంగా కనపడేటువంటి యమదూతలు వచ్చారట. ఈ అజామిల్డు తనని తీసుకుపోవటానికి వచ్చిన యమదూతలను చూసి భయపడి నారాయణ నారాయణ ఎవరో వచ్చారు, రక్షించు వీళ్ళెవరో వచ్చారని కేకలు పెట్టాడు. ఆ పిల్లాడు అక్కడెక్కడో ఆడుకుంటున్నాడు. ఈయన నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండగానే ఈ యమదూతలకు భయం వేసి ఏం నారాయణ అని పిలుస్తున్నారు, విష్ణుమూర్తిని పిలుస్తున్నారు అనుకుని యమదూతలు భయపడి దూరంగా నుంచునేసరికల్లా ఏమైంది, వాళ్ళు వెళ్ళలా దగ్గరికి. నారాయణ నామస్మరణ వింటే యమదూతలు కూడా దూరంగా నుంచుంటారు. ఈ యమదూతల్ని దాటుకుని విష్ణు పార్షదులు వచ్చేసారట. విష్ణుదూతలు తేజోవంతులుగా ఉన్నారు. ఎట్లా ఉన్నారు, శంఖచక్రధారులు, పద్మమాలాలంకృతులుగా ఉండి పచ్చని వస్త్రాలు ధరించి సాక్షాత్ విష్ణు స్వరూపులుగా కనపడుతున్నటువంటి విష్ణు పార్షదులు వచ్చి అతను యమదూతల వైపుకి తిరిగారట. ఓయి ఇతను మీ వాడు కాదు, వీడు మా వాడు అని చెప్పారు.
ఎట్లా ఉన్నారు? విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రాలు నేత్రాలు గలవారు, పచ్చని బట్టలు ధరించిన వాళ్ళు, పద్మమాలాలంకృతులు, కిరీటవంతులు, కుండలధారులు, మంచి మంచి మాలికలు, వస్త్రాలు, ఆభరణాలు కలిగిన వాళ్ళు. ఇంకా ఉందండి, చతుర్భుజులు, సుందర దేహులు, శంఖచక్రాదులు ధరించిన వాళ్ళు, తమ శరీరాల నుంచి వచ్చిన కాంతులతోటి భూమండలం అంతా కూడా వ్యాపించుతోందట, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కాంతితోటి. వాళ్ళని చూసేసరికల్లా యమభటులు ఆశ్చర్యపోయారు. ఎవరండి మీరు? కిన్నరులా, సిద్ధులా, చారణులా, దేవతలా అని అడిగితే వాళ్ళు ఏం చేశారట, యమదూతలు అని హుంకరించి, ఆ హుంకారానికి వీళ్ళు పక్కకు తొలిగి వెళ్ళిపోయారు. వాళ్ళని తోసేసి మరణావిష్టుడుగా ఉన్నప్పుడు పిలిచిన నారాయణ నామస్మరణతోటి వచ్చినటువంటి విష్ణుదూతలు మరణించిన అజామిళుణ్ణి తీసుకుని తమ పుష్పక విమానాన్ని ఎక్కించుకుని తమ లోకానికి వెళ్ళిపోతూ ఇట్లా చెప్పారట. వీళ్ళు ఏం చెప్పారో వచ్చే భాగంలో తెలుసుకుందామండి. ఈ రోజుతోటి 8వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం 9వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.